హలో గాయస్, గుడ్ మార్నింగ్. నైట్ మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అంటే టెంట్ వేసుకొని పర్మిషన్ ఇచ్చారనమాట. ఈ చిన్న రెస్టారెంట్ ఇక్కడ మనం బండి అవతారం బండి దిగా పంచర్ అయిపోయింది మొత్తం. ఇక్కడే మన టైర్ వస్తుంది అనమాట ఈ మిలిటరీ ఏరియా దగ్గర. అందుకే ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ అసలు చెట్టు లేదు, ఏమీ లేదు, పిచ్చి లేస్తుంది. సిగ్నల్ లేదు, ఫోన్లో సిగ్నల్ కూడా లేదు. ఆ నీళ్ళు తప్ప, ఆ కొండలు తప్ప ఏం లేవు. నేను 3 o'clock వరకు వెయిట్ చేయాలి. ఆ పార్క్ రెస్టారెంట్లో కూర్చుంటే ఇక చిన్న ఉంది రెస్టారెంట్ ఇక్కడ మంచిగా. నెట్వర్క్ కోసం 4 kilometers నడవాల్సి వస్తుంది. నా టైర్ పంచర్ అయింది కాబట్టి అమ్మా బండి అట్లా ఆడబెట్టిన ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా. అక్కడెక్కడో వస్తుంది అంట సిగ్నల్. ఇంకో 2 kilometersలో సిగ్నల్ పోవాలి. ఎందుకంటే మనం టైర్ తెప్పిస్తున్నాం కదా, సార్కి ఫోన్ చేయాలన్నమాట. ఎండ మస్తు కొడుతుంది ఇక్కడ. ఒక్కనే నడుచుకుంటూ పోతున్నా. ఏం కొండాలరా బాబు ఇవన్నీ. ఇగో మొత్తం ఎడారి లెక్క ఉంది, మట్టి. కొంచెం నడవనే దమ్ము వస్తాయి ఇక్కడ. మనకైతే టైర్ అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. చాలా కష్టాలు అంటే చాలా కష్టాలు పడ్డాయి టైర్ కోసం. ఆ సార్ వాళ్ళు అయితే తెచ్చిచ్చారు అనమాట టైర్. వాళ్ళు మన వీడియో అయితే తీయడం మంచిది కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి మంచిగా మనకు మంచిగా వీడియో పోస్ట్ చేస్తుంటే వాళ్ళది ఇచ్చేది, టైర్ ఇచ్చేది అది ఇది. అందుకనే నేను వీడియో రికార్డ్ చేయలేక గమన టైర్ తీసుకొని వచ్చేసిన. సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడైతే మనకి 2 kilometers 3 kilometersలో పంచర్ షాప్ ఉందనమాట. నేను దగ్గరనే అయినా కాబట్టి ఆ పంచర్ షాప్లో పంచర్ వేసుకొని ఈ ఊర్లో బాగానే దొరికింది అమ్మా పంచర్ షాప్. నెలకు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. చూద్దాం, ఇప్పుడాక వీడియో తీస్తున్నాను. నా ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఆ పంచర్ దుకాణం ఉన్నది, ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన. దమ్ అయిపోయింది టైర్ ఎక్కడానికి. ఇదైతే ట్యూబ్ లేకుండా అంటుంటారు దీన్ని చూసి. కొత్తది MRF వెబ్స్. 1 గంట పట్టింది ఎక్కినాక టైర్ ఎక్కినాక ఖాళీ ఉప్పర్ కన్నా పడా. ఓకే, ఇదే అనమాట మన టైర్ మొత్తం సెట్ చేసింది. 2 hours అయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సేఫ్ జర్నీ. చిన్న రెస్టారెంట్ అనమాట. చాయ్ 300 తీసుకోండు చాయ్. ఇంకా ఫిక్స్ చేయడానికి మన ఇంటి దగ్గర కూడా అంతే తీసుకుంటారు నాకు తెలిసి. నా చేతులు అయితే ఖరాబ్ అయిపోయినాయి, కడుక్కున్నా. ఇప్పుడు ఇక వాషింగ్ చేసేది లేదు, 2 times వాషింగ్ చేసేసిన. ఇట్లనే డర్టీ వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనము అక్కడ 4 kilometers మన టెంట్ బ్యాగ్ మొత్తం అక్కడ ఉంది. అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇటు రావాలన్నమాట. అన్లే పోవాలి. అన్లే ఒక 40 kilometers మనం పోయే వరకు చీకటి అవుతుంది. నా లిప్స్ అన్నీ పలిగిపోయినాయి. స్నానం చేయక 2 days అవుతుంది. హెల్మెట్ కూడా అన్నీ ఉంది. బా, ఈరోజు మొత్తం అన్లేలా స్టే చేసి పొద్దుల డైరెక్ట్ హుమ్లింగ్లా వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ వెళ్ళిపోయాం. హుమ్లింగ్లా టైర్ అయితే ఎగ్దమ్ ఉంది, కొత్తది. ఇక మళ్ళీ అట్లా యాగమం ఫిక్స్ చేసి నేను చూసుకోవాలి. మళ్ళీ ముంగడే నన్ను ఆపి. ఇలా మెమరీ కూడా తక్కువ ఉంది. ఇది మనది స్టే 1 day నుంచి అని. ఇక్కడ అందరు వెళ్తారు, ఆర్మీ పీపుల్ అందరు మస్తు మంది మాట్లాడారు అనమాట. మంచి హెల్ప్ చేస్తారు, బింగో ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు నాకు. నేను వాళ్ళకి వెళ్ళాను, వాళ్ళు నాకే ఇస్తారు. అమ్మా, టైర్ బందా వస్తుంది కానీ ఇంజన్లో కానీ సౌండ్ వెరైటీ వస్తుంది. ఇప్పుడు సెట్ అయింది. ఇంతకుముందు కొంచెం వెరైటీగా వచ్చింది. జై శ్రీరామ్. ఎట్లా వస్తారు అందరు. ఇప్పుడు కొత్త టైర్ వేసుకున్నా అని చెప్పి బెండ్ల మీద నాకు భయం అవుతుంది. టెంప్ట్ అయిపోతున్నాయి రోడ్లు ఎట్లున్నాయి. పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. పెట్రోల్ అసలు ఇక్కడ ఏడో దొరకదంట. చూడాలి ఇక. అయినా బ్లాక్లో పోసుకోవాలి పెట్రోల్ ఇక గమ్మన.
వచ్చేసినాం, మనం మనలోకి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే రాత్రి మొత్తం మిల్కీ వైట్ వస్తుంది అనమాట. మొత్తం స్కై మొత్తం డిఫరెంట్ ఉంటుంది, స్టార్స్ అనేది. రాత్రి ఒకసారి ఒక క్లిప్ ఏమైనా ఉంటే నేను ప్లే చేసా 360 క్యాప్చర్ చేసి. ఇప్పుడు మనం ఏడ స్టే చేయాలో ఏందో నాకు అర్థమవుతలేదు. మనకు మిస్ అయిన బ్రదర్స్ ఇక్కడనే స్టే చేస్తారు అనమాట. ఒకళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళతో ఉంటా, లేకపోతే చలిలా ఏదైనా రూమ్ అనేది తీసుకోవాలి, లేకపోతే టెంట్ అని వేసుకోవాలి. ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం ఉమ్లింగ్లో వెళ్తున్నాం అనమాట. ఇది మనది హోమ్ స్టే, అంతా ఆమాం ఉంది. ఓకే, ఈరోజు మనం మొత్తం లగేజ్. హాయ్, ఇది డైనింగ్ హాల్ అనమాట. ఇద్దరు రెడీ అయిపోయారు. ఆ కారు వస్తుంది మనతో ఈరోజు. హాయ్, నా దాంట్లో పెట్రోల్ లేదనమాట. I have to fill పెట్రోల్. అంటే పెట్రోల్ పోతుంది 150, కానీ మనం 200 కావాలి. मिलता है पेट्रोल कितना है? 5 लीटर 5 लीटर 1 लीटर 150. अच्छा 150 150 అంట పెట్రోల్. ఇడా మన మంచి పెట్రోల్ ఏం పెట్రోల్ మనగా పోసుకుంటున్నాం. మీరు తప్ప పోసుకోవాల్సి ఉంది. 150 పెట్రోల్ ఫస్ట్ టైం వస్తున్నాం. తాగు ఎక్స్పెన్సివ్ పెట్రోల్ బ్రో. అల్లు చాలా ఇంకో లీటర్ ఓపెన్ చేయాలి భయ. और 1 लीटर डाल ना. 1 लीटर हाँ. హలో హన్లీ. ఇంకో రోడ్ కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి వెళ్తే ఫుల్ ఆఫ్ రోడ్ అంట. అది షార్ట్ కట్ కానీ ఆఫ్ రోడ్ అంట మొత్తం. ఇక ఆఫ్ రోడ్ అనేందుకు మనకి మన బండ్ల ముందే ఖరాబ్ అవుతున్నాయి. ఇది కొంచెం లాంగ్ అని ఇట్లా పోదాం. ఇట్లా మంచిగా ఉందంట రోడ్ మొత్తం. ఇట్లా అయితే వెళ్తున్నాము. ఇలా 6 లీటర్స్ పట్టింది, 150 రూపీస్. 900 తీసుకుండు. ఏమో డిస్కౌంట్ చేయంటే కూడా వేయలే. కొంచెం ఎక్కువ తీసుకుంటే తక్కువ చేస్తున్నానేమో. వీళ్ళందరూ అప్పుడే తీసుకురు అనమాట. ట్యాంక్ ఉంది, ఆ పెట్రోల్ ట్యాంక్. ఈ లైన్ ఏందిరా బాబు, మనకు సెట్గా ఈ లైన్లో ఏండు. అయ్యా ఇది ఎక్కడ డ్రామా? పో. నేను లైన్లో అలా ఉంటాను. నమస్తే అంకుల్. మొత్తం డ్రోన్ షాట్ అంటారు. కావాలి మొత్తం డ్రోన్ షాట్ కావాలి. ఆ కారులో డ్రోన్. నాకు అవ్వస్తుంది. అంకుల్ మొత్తం ముంగడ సండే రెడీ చేస్తున్నాడు. వచ్చి ఉమ్లింగ్లోకి వచ్చి సండే రెడీ చేస్తారు. ఏం అంకుల్ డ్రోన్ షాట్ అంట, లైన్గా పోవాలంట. అవి ఇంకా జీబు. అంకుల్ నీ మొత్తం కనిపిస్తుంది అంకుల్, జర పక్కన జరగండి. మనం సీదా ఆఫ్ రోడ్ వేసుకుంటూ వచ్చేసినాం రోడ్ షార్ట్ కట్లా. అలా అన్న అయిపోయారు. కేటీఎం బ్రో, కేటీఎం ఉన్నా డామినర్ ఉన్నా బండి నడిపేటోళ్ళు ఉండాలి. వాళ్ళు ట్రై చేస్తూ తనలాడుతురావు. అక్కడ ఇంకొకరికైనా వస్తుంది. ఇంకో హిమాలయన్ అంకులేమో సీదా రోడ్ మీకని వస్తుంది. చెప్పి రోడ్ మీకని వస్తుంది. ఇండోలేమో అన్ని మౌంటైన్స్ అన్ని ఇట్లా పైన చూస్తుండే ఇట్లా. ఇప్పుడు కాలం కింది చూస్తున్నా ఇట్లా కింద అన్ని మౌంటైన్స్ అన్ని కింద ఉన్నాయి. నా కింద ఉన్నాయి. ఇక చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతే ఎంత ఎండ కొట్టినా బండి గుంజుతలే, అసలు ఏం గుంజుతలేదు. అక్కడ ఆర్మీ క్యాంటీన్లో తీసుకుని ఉండే గ్లౌజెస్ ఇవి 900 800 అయితే డిస్కౌంట్తో 600కి ఇచ్చారు. ఇంకా సాక్స్ కూడా కొనుక్కున్నాం. ఇవి
మంచిగా చలి పెడుతులే అసలు, ఈయనే ఊపిరి ఆడతలేదు. ఇంకా మనం మస్తు పైనకి పోవాలి, ఆడ ఎట్లనే ఏమో ధూపు అవుతుంది ఏమో. వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. అంకుల్ అందరు కిందనే ఉన్నారు, వాళ్ళు ఒక దగ్గర ఆగిపోయారు. ఆఫ్ రోడింగ్ పైనకి ఇట్లా ఎక్కిస్తుంటే ఎక్కలే బండి, ఆగిపోయారు. నేను వచ్చేసిన. మనం ఇప్పుడైతే మన బండాడు ఉంది. ఇగో అంకుల్ వచ్చేసాడు, ఇంకో అంకుల్. ఈ అంకుల్ ముందే ఉన్నాడు, మనం మెల్ల నిదానంగా వస్తాడు అనమాట. అలా మనం వచ్చారు. మనం వచ్చినాం ఫతుల్లా పాస్, 18,000 feet. ఇంకొక 1,000 feet అయితే మనం డైరెక్ట్ ఉమ్లింగ్లో వెళ్ళిపోతాం. వరల్డ్స్ హైయెస్ట్. ఇక్కడ ఫోటోలు వస్తున్నాయి, మనం డైరెక్ట్ ఆర్డర్ తీసుకున్నాం. ఈ చేతులతోని ఫోటోలు, కెమెరా ఇవన్నీ వస్తాయి వస్తలే అనమాట. ఇక ఆ అంకుల్ ఫోటో తీసి ఇట్లా వస్తలేదు కెమెరా. అమ్మ ఇంకెట పోవాలి, అట్లా పోవాలనుకుంటా. ఆ గీత బీస్ట్ యార్, బీస్ట్. ఇంత దూరం తీసుకొచ్చిన దీన్ని. కొండలు కిందికి అయిపోయినాయి నాకైతే. మళ్ళీ ఒకసారి ఆడ ఎన్నో కొండలు దిగి మళ్ళా ఎక్కి, మళ్ళా దిగి, మళ్ళీ ఎక్కి. యా బ్రో వి రీచ్డ్ ఉమ్లింగ్లా, ఉమ్లింగ్లా, ఉమ్లింగ్లా. యా బ్రో. ఇంతమంది రేం బాబు. అందరూ లదాఖ్ నుంచి బ్యాగ్ తీసుకొని వచ్చారు. మనం డైరెక్ట్ మన ఇంటికాడికని తీసుకొని వచ్చినాం అనమాట. హయ్యర్ ద హిల్, స్ట్రాంగర్ ద విల్. బ్రో వెల్కమ్ టు హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్. ఉమ్లింగ్లా 19,000. చూడండి, మన ఇండియా నుంచి కాదు, ఫారెన్ నుంచి కూడా వస్తారు. వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ మన హైదరాబాద్ కల్పిస్తుంది అనమాట. ఉప్పల్, బుడుపల్ అబ్బాయి. ఎవరు లేరు అనుకున్నాడా, మన వాళ్ళు కలిసిరు. చూడ మనం అంత ఒకటే. ఫోటోలు గిటోలు అన్ని తీసి మళ్ళీ పంపించేసారు అనమాట మన ఫోన్కి. ఎవరు లేకుండా ఫోటోలు దింపడానికి కూడా. థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు ఎట్లా ఏ పని మీద వచ్చారు? ఎక్కడ ఆడకుండా ఎట్లా అనిపిస్తుంది మన టీఎస్ బండి అనిపిస్తే? కనిపిస్తలేదు. ఇప్పుడు చూసి బండి చేసినాక గుర్తుపట్టి అక్కడ నుంచి వచ్చేసిన అనమాట. ఇక్కడ 30 kilometers అయితే ముంగడికి వచ్చేసిన. కేఫే మ్యాగీ ఆర్డర్ చేసిన. 2 hours ఉన్నా నేను అవ్వాలి. 2 hours 10-15 నిమిషాలు కానీ ఎక్కువ అనమాట. నేను 2 hours ఉన్నా. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కాదా, లంగ్స్ అంతా ఎయిర్ ఉండదు అనమాట. అక్కడ ఆక్సిజన్ ఉండదు. గమ్మున వచ్చేసిన కిందికి. వాళ్ళందరూ పైన ఉన్నారు అనమాట. థ్యాంక్ యూ రా పిల్లడా.